టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు జనవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. సో జనవరి 2024 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ఎపిసోడ్లో మనము పలు జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో ఎప్పుడైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, అంటే ఏ పోటీ పరీక్షకు సన్నద్ధం అవుతున్నా, ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంటుంది. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా జాతీయ అంశాలని, ప్రాంతీయ అంశాలని, అంతర్జాతీయ అంశాలని, వార్తల్లో వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉన్నటువంటి థీమ్స్, ఆ ఇంపార్టెంట్ డే ఆ రోజే ఉండడానికి గల కారణం ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటూ ఇలా విడివిడి విభాగాలుగా కరెంట్ అఫైర్స్ను విభజించుకొని చదివినట్టయితే ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడము ఈజీ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఆ ఇన్ఫర్మేషన్ను రివిజన్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. ఇలా కరెంట్ అఫైర్స్ను విడివిడి విభాగాలుగా విభజించడంతో పాటుగా కరెంట్ అఫైర్స్ అనే దాన్ని ఎప్పుడైనా సరే స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్గా కూడా చదవాల్సి ఉంటుంది. సో డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా అంశం ఉందనుకోండి, అప్పటికి న్యూస్లో ఉన్న లేదా అప్పుడు జరుగుతున్నటువంటి సమకాలీన అంశాన్ని డైనమిక్ కరెంట్ అఫైర్స్గా అంటాం. సో అలా జరుగుతున్నటువంటి, అంటే కాంటెంపరీకి సంబంధించిన అంశం కానీ, ఏదైనా సమకాలీన అంశం కానీ, జరుగుతున్న విషయానికి సంబంధించిన ఏదైనా బ్యాక్గ్రౌండ్ కానీ, దానికి సంబంధించిన ఏదైనా చరిత్ర ఉన్నా కానీ దాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా పరిగణిస్తారు. అంటే ఇప్పుడు చూడండి, 2023లో వన్డే వరల్డ్ కప్ జరిగింది ఎక్కడ, భారతదేశంలో. సో అంతకుముందు ఎక్కడ జరిగింది అని అడగడమో, లేదా ఆ వన్డే వరల్డ్ కప్ సంబంధించిన ఏదైనా అంశం, అంటే ప్రీవియస్గా జరిగిన అంశం ఏదైనా అడిగితే అది స్టాటిక్ కరెంట్ అఫైర్స్ కిందగా కన్సిడర్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు చూడండి, 2023లో ఎక్కడ జరిగింది, భారతదేశంలో. ఎవరు నెగ్గారంటే ఆస్ట్రేలియా. ఏ దేశం పైన, భారతదేశం పైన. సో ప్రీవియస్ వన్డే వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది, ఏ జట్ల మధ్యలో ఫైనల్ జరిగింది అని అడగొచ్చు. సో ఇంగ్లాండ్లో జరిగింది. ఎవరు నెగ్గారని అడగొచ్చు. ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్యలో జరిగింది. సో ఇంగ్లాండ్ నెగ్గింది. అలా కాకుండా 2011లో వన్డే వరల్డ్ కప్ నెగ్గిన జట్టుకు సారథ్యం వహించినటువంటి వ్యక్తి ఎవరు అని అడగొచ్చు. మహేంద్ర సింగ్ ధోని. లేదా మొట్టమొదటిసారి భారతదేశానికి వన్డే వరల్డ్ కప్ ఎప్పుడు వచ్చింది అని అడగొచ్చు. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో. ఇలా ఒక అంశానికి సంబంధించిన ఏదైనా అంశము ప్రీవియస్గా ఉన్నట్టయితే దాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా కన్సిడర్ చేస్తారు. డైనమిక్ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే, అప్పుడు జరుగుతున్నటువంటి అంశము, దాని రిలేటెడ్ సంబంధించిన ఏదైనా మ్యాటర్ అడగడాన్ని డైనమిక్ కరెంట్ అఫైర్స్గా కన్సిడర్ చేస్తారు. ఇలా ఏదైనా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనము వాటిని విడివిడి విభాగాలుగా విభజించుకోవడంతో పాటుగా ఇలా డైనమిక్ కరెంట్ అఫైర్స్ అని, స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి మర్జ్ చేసుకొని చదివినట్టయితే ఏ పోటీ పరీక్షల్లో అయినా ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. జాబ్ కొట్టే అవకాశాలు కూడా మెరుగవుతూ ఉంటాయి. సో ఇలా కరెంట్ అఫైర్స్ చదవాలని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు జాతీయ అంశాలు, అంటే 2024 జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాలు చూద్దాం. వాటిలో మొట్టమొదటి జాతీయ అంశం చూడండి, ఖేలో ఇండియా యూత్ గేమ్స్. సో ఇందాక చెప్పాను కదా, ఏదైనా గేమ్స్ కానీ ఏదైనా అంశం ఉంటే దాన్ని స్టాటిక్ అండ్ డైనమిక్గా విభజించుకొని చదవాలి. సో ఇక్కడ చూడండి, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023. సో ఎప్పుడు జరిగాయి అంటే, ఈ ఇయర్ 2024 జనవరిలో జరిగాయి. ఎక్కడ, ఎవరు ప్రారంభించారు అంటే, తమిళనాడులోని చెన్నైలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. సో ఎన్నో ఎడిషన్ ఇది అంటే, 6th ఎడిషన్. ఎన్నో ఎడిషన్, 6th ఎడిషన్. సో 2018లో ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ దాంట్లోనే చూడండి, ఖేలో ఇండియా యూత్ గేమ్స్. దీంట్లో సర్టన్ ఏజ్ లిమిట్ వాళ్ళే పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది. సో భారతదేశానికి క్రీడా రంగంలో కూడా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. సో ఎప్పుడైతే యువత అలా క్రీడలపైన కాన్సన్ట్రేషన్ చేసి ఉంటారో, సో ఒలింపిక్స్ మెడల్స్ రావడం కానీ, లేదా దాని తర్వాత వచ్చే ఏదైనా గేమ్స్లో మెడల్స్ రావడం కానీ, ఇలాంటి వరల్డ్ కప్ జరిగినప్పుడు ఆ పార్టిసిపేట్ చేయడం వల్ల ఎక్కువ పథకాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఖేలో ఇండియా అనేది యూత్ గేమ్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే, భారతదేశాన్ని క్రీడారంగ పరంగా కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పెట్టింది. సో ఎప్పటి నుండి ఉంది ఇది, 2018 నుండి. సో రీసెంట్గా స్టార్ట్ చేసింది ఎన్నోది అంటే, 6వ ఎడిషన్. ఎక్కడ దీన్ని ప్రారంభించారంటే, తమిళనాడులోని చెన్నైలో. ఎవరు ప్రారంభించారంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. సో లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగిందంటే, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 ఎక్కడ జరిగాయి అంటే, మధ్యప్రదేశ్లో. ఎక్కడ, మధ్యప్రదేశ్లో. అక్కడ జరిగినటువంటి ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన జట్టు ఏది అంటే, మహారాష్ట్ర. ఇది మహారాష్ట్ర. సెకండ్ ప్లేస్లో ఉంది ఏంటి అంటే, హర్యానా. సో థర్డ్ ప్లేస్లో ఉండేది అంటే మధ్యప్రదేశ్. ఆతిథ్య మధ్యప్రదేశ్, అంటే మధ్యప్రదేశ్లో జరిగాయి కాబట్టి ఆతిథ్య మధ్యప్రదేశ్ అనడం జరిగింది. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్
2023 ఎక్కడ జరిగాయి అంటే తమిళనాడులోని చెన్నైలో. ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఎన్నో ఎడిషన్? 6th ఎడిషన్. సో ప్రీవియస్గా ఎక్కడ జరిగాయంటే మధ్యప్రదేశ్లో. ప్రీవియస్గా జరిగినటువంటి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన అది ఏది అంటే మహారాష్ట్ర. దాని తర్వాత ఏది? హర్యానా. తర్వాత థర్డ్ ప్లేస్ ఏది? మధ్యప్రదేశ్. అక్కడనే పోటీలు జరగడం జరిగింది. సో ఎప్పుడైనా చూడండి ఇక్కడ కరెంట్ అఫైర్స్లో డైనమిక్ వచ్చేసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 ఎక్కడ జరిగాయి అని. ఎక్కడ జరిగాయి? తమిళనాడులోని చెన్నైలో. ఎన్నవ ఎడిషన్? 6th ఎడిషన్. ఇదంతా డైనమిక్ కరెంట్ అఫైర్స్. ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో దీనికి సంబంధించిన అంశం ఏంటి అంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మొట్టమొదటి ఎడిషన్ ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2018. అది స్టాటిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా. లేదా ప్రీవియస్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఓవరాల్ ఛాంపియన్ ఎవరు అని అడగచ్చు. ఎవరు అంటే మహారాష్ట్ర. ఎక్కడ జరిగాయి అనేది కూడా స్టాటిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా క్వశ్చన్. ఎక్కడ జరిగాయి? మధ్యప్రదేశ్లో. సో ఇలా విభజించుకొని చదివినట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అంశం చూడండి, పకేపాగా హార్న్బిల్ ఫెస్టివల్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎందుకంటే కల్చర్ రిలేటెడ్ అంశంలో భాగంగా అడిగే అవకాశం ఉంది. సో హార్న్బిల్ ఫెస్టివల్ ఇది చాలా చాలా ఫేమస్. ఎక్కడ జరుగుతుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర పండుగగా కూడా దీన్ని చెప్తామన్నమాట, పకేపాగా హార్న్బిల్ ఫెస్టివల్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే హార్న్బిల్లను సంరక్షించడంలో నైషీ గిరిజన సమూహం వాళ్ళు పోషించిన పాత్ర గురించి చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఇయర్ థీమ్ చూడండి, దీనికి సంబంధించి దోముతో పాగా హమ్ దోమ్తో అంటే నైషీ భాషలో దీని మీనింగ్ ఏంటి అంటే లెట్ అవర్ హార్న్బిల్ రిమైన్స్. సో లెట్ అవర్ హార్న్బిల్స్ రిమైన్ అనేది ఈ దోముతో పాగా హమ్ దోమ్తో అనేది థీమ్ అనమాట. ఈ పకేపాగా హార్న్బిల్ ఫెస్టివల్ యొక్క థీమ్. సో దాని యొక్క మీనింగ్ ఏంటి? లెట్ అవర్ హార్న్బిల్ రిమైన్ అనేది దాని యొక్క థీమ్. ఎక్కడ ఏ రాష్ట్ర పండుగగా ఇది అభివర్ణిస్తారంటే అరుణాచల్ ప్రదేశ్. సో పకేపాగా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అని కూడా అడగొచ్చు. ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్. సో ఇక్కడ చూడండి, ఏదైనా అంశాన్ని ఏ విధంగా అయినా అడగొచ్చు. సో పకేపాగా హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్ర పండుగ అని అడగొచ్చు? అరుణాచల్ ప్రదేశ్. లేదా పకేపాగా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అని అడగొచ్చు. ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్లోని కమెంగ్ జిల్లాలో. ఎక్కడ? కమెంగ్ జిల్లాలో. సో దీని చుట్టూ ఉన్న ప్రాంతాలు కూడా అప్పుడప్పుడు ఇంపార్టెంట్ అంటే అది వార్తల్లో ప్రదేశాలుగా అడగొచ్చు. సో దాని చుట్టూ ఏమున్నాయి చూడండి, ఉత్తరాన టెంగా రిజర్వ్ ఫారెస్ట్, సో పశ్చిమాన డోయిమరా రిజర్వ్ ఫారెస్ట్, దక్షిణాన నమేరి నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్. ఇదేంటి అంటే అస్సాంలో ఉందన్నమాట. అంటే దానికి చుట్టూరా ఏముంది అనేది కూడా ఒక్కోసారి అడగొచ్చు. ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల్లో వ్యక్తులు, వార్తల్లో ప్రదేశాలు కూడా అడుగుతుంటారు. సో వార్తల్లో ప్రదేశాలు అంటే ఆ పర్టికులర్ ప్రదేశం కాకుండా మనం మ్యాప్ పాయింటింగ్లో దాని చుట్టూ ఉన్న వాటిని మనం అబ్జర్వ్ చేసినామా అనే దానిపైన కూడా క్వశ్చన్ వస్తుంది. అంటే అనలిటికల్ స్కిల్స్ ఉందా లేదా అనేది కూడా టెస్ట్ చేస్తుంటాడు ఎగ్జామినర్. సో పకేపాగా హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్ర పండుగ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇది అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ చిలకా పక్షుల పండుగ. ఇంకో పండుగ చూడండి, చిలకా పక్షుల పండుగ. సో చిలకా సరస్సు ఎక్కడుంది? ఒడిస్సాలో. సో ఒడిస్సాలో ఉన్నటువంటి చిలకా సరస్సు దగ్గర పక్షుల పండుగ జరుగుతుంది. ఎన్నోది ఇది అంటే 4వది. ఎన్ని రోజుల పాటు జరిగింది ఆ పండుగ ఇది అంటే 3 రోజుల పాటు. సో అక్కడ సీఎంగా ఎవరున్నారు? నవీన్ పట్నాయక్. సో నవీన్ పట్నాయక్ దీన్ని ప్రారంభించడం జరిగింది, ఈ చిలక పక్షుల పండుగ. అంతేకాకుండా ఇది ఆసియాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది అంటే చిలకా సరస్సు. సో ఆసియాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది అంటే చిలకా సరస్సు. సో ఒడిస్సాకు సంబంధించిన అంశం కాబట్టి రీసెంట్గా వార్తల్లో వ్యక్తుల గురించి మాట్లాడుకుంటూ అక్కడ గవర్నర్ గురించి మాట్లాడుకున్నాం. ఆయన పేరు ఏంటి అంటే రఘువర్ దాస్. ఎవరు? రఘువర్ దాస్ అక్కడ గవర్నర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది అని చెప్పుకున్నాం. అంతేకాకుండా ఈ చిలకా సరస్సు దగ్గర బర్డ్స్ ప్యారడైజ్ ఆఫ్ ఆసియా అని పిలువబడే మంగళజోడి అనే ప్రాంతాన్ని బర్డ్స్ ప్యారడైజ్ ఆఫ్ ఆసియాగా అభివర్ణించడం జరుగుతుంది. ఇది ఎక్కడుందంటే ఒడిశాలోని చిలకా లేక్ దగ్గరగా. ఇక్కడ చూడండి, చిలకా పక్షుల పండుగ అన్నారు. సో చిలకా సరస్సు ఎక్కడుంది కాబట్టి ఒడిశా. సో ఇది ఆటోమేటిక్గా చెప్తాం. ఆసియాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది అని అడగొచ్చు. ఏది అంటే చిలకా సరస్సు. ఒడిశాకు సంబంధించిన అంశం కాబట్టి వార్తల వ్యక్తులుగా అక్కడ గవర్నర్ ఉన్నారు. ఎవరంటే రఘువర్ దాస్. నెక్స్ట్ బర్డ్స్ ప్యారడైజ్ ఆఫ్ ఆసియా అని పిలవడేది ఏది అంటే మంగళజోడి. ఎక్కడుంది? ఇది ఒడిశాలో. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. కల్చర్ అండ్ ట్రెడిషన్లో భాగంగా అడగొచ్చు, ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా కూడా అడగొచ్చు. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా చదవండి: పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఎకనామీ రిలేటెడ్, సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, సో ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్,
ఇలా ప్రతిదీ కూడా దాని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చదువుకున్నట్టయితే ఈజీ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అంటే దానికి సంబంధించిన అంశాన్ని స్టాటిక్ అన్నాను కదా, ఆ స్టాటిక్ను లింక్ చేస్తూ చదివినట్టయితే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి 35 BRO ప్రాజెక్ట్. BRO అంటే బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్. సో దీంట్లో భాగంగా 35 BRO ప్రాజెక్టులను స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు అంటే రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్. సో రాజ్నాథ్ సింగ్ వీటిని ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా 29 వంతెనలు 6 రోడ్లతో కూడిన 35 కీలకమైన ప్రాజెక్టులను రక్షణ మంత్రి ప్రారంభించడం జరిగింది. సో ఎన్ని BRO ప్రాజెక్టులను ఇటీవల ఆవిష్కరించడం జరిగింది రక్షణ శాఖ మంత్రి అని అడగచ్చు. ఎన్ని అంటే 35. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ భాగాలు విడి భాగాలపై దిగుమతి సుంకం. సో స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన భాగాలు విడి భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడం జరిగింది 15% to 10%. సో ఎందుకు అంటే మొబైల్ ఫోన్ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో స్మార్ట్ ఫోన్ సంబంధించిన భాగాలు విడి భాగాలపైన సుంకాన్ని దిగుమతి సుంకాన్ని ఎంత శాతం తగ్గించింది అంటే 5%. ఎంత నుంచి ఎంత శాతం అంటే 15 to 10%. ఇది 15 to 10%. నెక్స్ట్ సో ప్రాణ ప్రతిష్ఠ. అయోధ్యలో రామ మందిరం ఏర్పడిందిగా, దానికి సంబంధించిన అంశాలు చూడండి. సో ప్రాణ ప్రతిష్ఠ ఎప్పుడు జరిగింది అంటే జనవరి 2022న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ పాల్గొనడం జరిగింది. సో ఏ విగ్రహం అంటే రామ్లల్లా, పేరేంటి అంటే రామ్లల్లా విగ్రహానికి అంటే బాలరాముడి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది ఏంటి అంటే ఈ దేవాలయము ఏ కట్టడం అంటే దేవాలయాల్లో 3 కట్టడాలు అంటే 3 రకాలుగా నగర, వసార, ద్రావిడ. సో దీంట్లో భాగంగా నగర టైప్ ఆఫ్ కట్టడం ఇది ఈ టెంపుల్. సో ఎక్కువ శాతం ఇది ఉత్తర భారతదేశంలో ఆ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో దీంట్లో సిమెంట్ వాడకపోవడం, స్టీల్ అలాంటివి వాడకపోవడం కానీ, సో ఆ టెక్నాలజీ మొత్తం వాడతారు. సో ఇది కల్చర్ రిలేటెడ్ దాంట్లో భాగంగా హిస్టరీ రిలేటెడ్లో ఎక్కువ చదువుతాం. అంటే టెంపుల్స్ ఏ రకాలు ఏంటి, ఆ వసారా టెంపుల్ ఏంటి, ద్రావిడ రకమైనటువంటి టెంపుల్ ఏంటి, సో ఇందాక నగర రకమైనటువంటి టెంపుల్ ఏంటి, ఇవన్నీ కూడా అంటే ధ్వజస్తంభం ఉంటుందా, సో అక్కడ మండపాలు ఉంటాయి. మీరు ఎప్పుడన్నా సౌత్ ఇండియాలోకి వెళ్ళినప్పుడు టెంపుల్స్ అబ్జర్వ్ చేయండి, నార్త్ ఇండియాలోకి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి. దాని రెండింటి మధ్యలో ఈజీగా డిఫరెంట్ చేయడానికి తెలుస్తుంది మీకు. సో ఎప్పుడైనా ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం ఉపయోగపడుతుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అంశంలో నుండి ఏం అడగొచ్చు. సో ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనడము, రామ్లల్లా విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడము, వీటితో పాటుగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్ ఏమైనా అడగొచ్చు అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం అడగొచ్చు అనే దాంట్లో పైన కాన్సన్ట్రేషన్ చేయాలి, ఇలాంటి విషయాలపైన. సో ఎక్కడ రామ్ మందిర్ కట్టడం జరిగింది, ఎక్కడ ఓపెన్ చేయడం జరిగింది అంటే అయోధ్యలో. ఎక్కడ అయోధ్యలో. సో అయోధ్యకు సంబంధించి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయంని ఏమని విమానాశ్రయం పెట్టారని చెప్పుకున్నాము, శ్రీ మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంగా పెట్టుకోవడం జరిగింది. అయోధ్య రైల్వే స్టేషన్ పేరు మార్చడం జరిగింది. సో ఇవన్నీ కూడా గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాము. ప్రాణ ప్రతిష్ఠ ఎప్పుడు జరిగింది అంటే జనవరి 2022న. ఎప్పుడు జనవరి 22, 2024న. సడక్ సురక్ష ఫోర్స్. సో సడక్ సురక్ష ఫోర్స్, సడక్ అంటే రోడ్డు, సురక్ష అంటే బతికించడం, సో ఫోర్స్ అంటే దానికి సంబంధించిన ఒక దళం. సో ఈ సడక్ సురక్ష ఫోర్స్ ఎక్కడ ప్రారంభించారు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంజాబ్లో ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో భాగంగా 144 వాహనాలు, 5,000 మంది సిబ్బంది అంటే ఉద్యోగులు దీంట్లో ఉంటారు. సో రాష్ట్రంలో ట్రాఫిక్ కదలికలను మెరుగుపరచడం కోసం ఉద్దేశించిందే సడక్ సురక్ష ఫోర్స్. సో ఎక్కడ పంజాబ్లో. సో పంజాబ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదంటే ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్. సో అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు అంటే అక్కడ చూడండి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క గుర్తు ఏంటి అంటే చీపురు కట్ట. సో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఇంకెక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో. సో అక్కడ ఎవరు సీఎంగా ఉన్నారంటే అరవింద్ కేజ్రీవాల్. ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. సో ఒక అంశం చూడండి, సో దానికి సంబంధించిన వాటిని ఎలా లింక్ చేస్తున్నానో కూడా చూడండి. ఈ విధంగా ప్రిపేర్ అయినట్టయితే కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది, గమనించగలరు. సో సడక్ సురక్ష ఫోర్స్ ఎక్కడ ప్రారంభించారు? పంజాబ్లో. ఎక్కడ? పంజాబ్లో. దేనికోసం ఉద్దేశించింది ఈ పథకం అంటే రాష్ట్రంలో ట్రాఫిక్ కదలికలను మెరుగుపరచడానికి, సో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి. నెక్స్ట్ చిన్న డ్రాగన్. సో చిన్న డ్రాగన్ అంటే ఏంటి అంటే ఒక కొత్త జాతి చిన్న బల్లులను గుర్తించడం జరిగింది, దానికి చిన్న డ్రాగన్ అని పెట్టడం జరిగింది. దీన్ని ఎక్కడ కనుగొన్నారంటే పశ్చిమ కనుమల్లో. ఎక్కడ?
పశ్చిమ కనుమలు. సో అగస్త్యగమ ఎడ్జ్ లేదా ఉత్తర కంగారు బల్లి. సో దీనికి సంబంధించిన రకం అండి అగామిడే కుటుంబానికి చెందినటువంటి బల్లి రకం ఇది. ఇది చిన్న డ్రాగన్. ఎక్కడ కనుగొన్నారని అడగొచ్చు. పశ్చిమ కనుమలు. ఎక్కడ? పశ్చిమ కనుమలు. లేదా అగస్త్యమ ఎడ్జ్ లేదా ఉత్తర కంగారు బల్లిగా దీన్ని పేరు పెట్టడం జరిగింది. సో ఏ కుటుంబానికి చెందింది అంటే అగామిడే కుటుంబానికి చెందినటువంటి బల్లి. సో అంతకుముందు ఇదే ప్రాంతంలో అంటే తమిళనాడులోని శివగిరి కొండల ప్రాంతంలో ఏ బడోమి లేదా భారతీయ బంగారు బల్లిని గుర్తించడం జరిగింది. దాని తర్వాత దీన్ని గుర్తించడం జరిగింది చిన్న డ్రాగన్. సో ఏదది? అగస్త్యగమ ఎడ్జ్ లేదా ఉత్తర బంగారు బల్లి. నెక్స్ట్ లభా పథకం. సో లభా పథకాన్ని ఇటీవల ఒక రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎక్కడ ప్రారంభించారో చూద్దాం. లభా అంటే ఏంటి అంటే లఘువన జాతీయ ద్రవ్య క్రయాకి. సో ఎక్కడ దీన్ని ప్రారంభించారు అంటే ఒడిస్సాలో. ఎక్కడ? ఒడిస్సాలో. సో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నవీన్ పట్నాయక్ దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒడిస్సాలోని సుమారు 1 కోటి మంది గిరిజనుల అభివృద్ధి మరియు సాధికారకతగా అంటే వాళ్ళ ఎంపవర్మెంట్ కోసము, సో వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఉద్దేశించిందే లభా స్కీమ్. ఇది లభా అంటే ఏంటి? లఘుబన జాతీయ ద్రవ్య క్రయాకి అనేది ఒడిస్సాలో ఏర్పాటు చేసినటువంటి స్కీమ్. ఎవరికి ఉద్దేశించింది అంటే ఎవరి అప్లిఫ్ట్మెంట్ కోసం, ఎవరి ఎంపవర్మెంట్ కోసం అంటే గిరిజనుల. ఎవరిది? గిరిజనుల. సో ఒడిశా గురించి సంబంధించింది కాబట్టి ఒడిశా ముఖ్యమంత్రి ఎవరు? నవీన్ పట్నాయక్. అక్కడ గవర్నర్గా ఉంది ఎవరు అంటే రఘుబర్ దాస్. ఎవరు? రఘుబర్ దాస్. నెక్స్ట్ ఐపీఎల్ క్రీడారంగమైనటువంటి అంశం. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్గా ఉన్నటువంటిది ఎవరు ఇప్పుడు నెక్స్ట్ రాబో 5 years కంటే టాటా గ్రూప్ వాళ్ళు. ఎవరు? టాటా గ్రూప్ వాళ్ళు. నెక్స్ట్ మంచు చిరుతపులి. సో మంచు చిరుతపులికి సంబంధించిన ఒక డేటాని ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది. సో మంచు చిరుతపులు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నట్లు నివేదించడం జరిగింది అంటే 718. ఎన్ని? 718 మంచు చిరుతలు ఉన్నట్లు నివేదించడం జరిగింది. సో భారతదేశంలో ఉన్నటువంటి స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ప్రోగ్రామ్, సో SPAI కింద దీనికి సంబంధించిన డేటాను రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు దీన్ని రిలీజ్ చేశారంటే కేంద్ర పర్యావరణ మరియు అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి అయినటువంటి శ్రీ భూపేందర్ యాదవ్ దీన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ నివేదికను. సో మంచు చిరుతపుల్లు ఎన్ని ఉన్నాయంటే 718. నెక్స్ట్ అంశం రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్. సో ఇందాకే ఒక ఫెస్టివల్ గురించి చెప్పుకున్నాం కదా, అరుణాచల్ ప్రదేశ్లో చేసుకున్నటువంటి హార్న్బిల్ ఫెస్టివల్ని. సో ఇక్కడ చూడండి రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్. సో రుసోమా అనేది ఏంటి అంటే ఒక గ్రామం. ఎక్కడ? కోహిమా జిల్లాలో ఉన్నటువంటి గ్రామం. ఆ కోహిమా ఎక్కడ ఉంది? నాగాల్యాండ్లో. సో నాగాల్యాండ్లో ఉన్నటువంటి కోహిమా జిల్లాలో ఉన్నటువంటి రుసోమో గ్రామంలో జరుగుతున్నటువంటి ఫెస్టివల్ కాబట్టి దాన్ని రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ అంటారు. సో ఎన్నో ఎడిషన్ ఇది అంటే 4వ ఎడిషన్. ఎప్పటి నుండి జరిగింది అంటే జనవరి 24 నుండి. ఎప్పటి నుండి? జనవరి 24. సో ఇలా పండుగలు ఏమన్నా ఉన్నాయనుకోండి కరెంట్ అఫైర్స్లో భాగంగా పండుగలన్నీ ఒక్క దగ్గర రాసుకోండి. సో రుసోమా అనేది ఏంటి? హార్న్బిల్ ఫెస్టివల్. సో ఏ దగ్గర చేస్తారు? పక్కేపాగా హార్న్బిల్ ఫెస్టివల్. సో ఏ రాష్ట్ర పండుగగా చెప్పబడింది? సో రుసోమా అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన అంశం? ఇది నాగాలాండ్, అది అరుణాచల్ ప్రదేశ్. సో ఇలా ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. మ్యాచ్ ద ఫాలోయింగ్గా అడిగే అవకాశం ఉంది. వాటిని ఒక దగ్గర మనం రాసుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈజీ అవుతుంది. సో రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? నాగాలాండ్లో. ఎక్కడ? నాగాలాండ్లో. నెక్స్ట్ AISHE నివేదిక. సో AISHE నివేదిక అంటే ఏంటి అంటే ఆ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఆ పేర్లోనే ఉంది ఉండండి, ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్. హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక డాటాను లేదా నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని అంశాలను వెల్లడించడం జరిగింది. అవేంటో చూద్దాం ఇప్పుడు. సో 2021-22లో 19 లక్షల మంది దీంట్లో హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ చేసుకున్నట్టుగా దీంట్లో చెప్తుంది. సో మొత్తం ఎన్రోల్మెంట్ ఎంత ఉంది ఈ ఇయర్ అంటే 4.14 crores. లాస్ట్ టైం అంతే 2021-2022 కంటే ముందు 2021 కంటే ముందు ఎంత ఉండేది అంటే 4,14,00,000. సో ఇప్పుడు ఎంత ఉంది అంటే 4,33,00,000కి పెరిగింది. అంటే 19 లక్షలు ఆల్మోస్ట్ పెరిగినట్టు. సో మునుపటి ఎన్రోల్మెంట్ ఎంత ఉంది అంటే 4.14 crores. ఇప్పుడు ఎన్రోల్మెంట్ ఎంత ఉంది అంటే 4.33 crores. అంటే ఆల్మోస్ట్ 19 lakhs ఎన్రోల్మెంట్ పెరిగింది అని చెప్పి ఏ నివేదిక చెప్తుంది? ఆల్ ఇండియా సర్వే
ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో దాంట్లో భాగంగా ఇంకొక అంశం ఏంటి అంటే సైన్స్ స్ట్రీమ్లో పురుషుల సంఖ్యను అధిగమించి మహిళల నమోదులో పెరుగుదల. సో సైన్స్ స్ట్రీమ్ ఉంటుందిగా, దాంట్లో పురుషుల కంటే కూడా మహిళలు ఎక్కువగా నమోదవుతున్నారు. ఇలాంటివన్నీ కూడా ఏదైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎస్ఏ కానీ డిస్క్రిప్టివ్ రాసినప్పుడు ఉపయోగపడుతుందండి. దీన్ని అక్కడ కోడ్ చేస్తూ మనం రాయొచ్చు అనమాట. సో ఎన్రోల్మెంట్ ఇంత జరిగింది, విద్యాపరంగా ఇంత అభివృద్ధిలో వెళ్తుంది, సో దీన్ని కోడ్ చేస్తూ ఏదైనా రాయొచ్చు. సో ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్లో భాగంగా రిలీజ్ చేసిన డాటాలో ఎంతమంది ఎక్కువగా ఎన్రోల్మెంట్ అయ్యారు ఈ ఇయర్ సంబంధించి అంటే 19 లక్షల మంది. సో ప్రీవియస్ ఇయర్లో ఎంత ఉంది అంటే 4.14 crores, ఇప్పుడు ఎంత ఉంది అంటే 4.33 crores. నెక్స్ట్ పహెల్ అనేది IREDA రిలీజ్ చేసినటువంటి విజిలెన్స్ జర్నల్ అండి. సో IREDA అంటే ఏంటి, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. సో దీనికి సంబంధించి రిలీజ్ చేసినటువంటి విజిలెన్స్ జర్నల్ పేరు ఏంటి అని అడగచ్చు. ఇది అంటే ఇది పహెల్. సో IREDA సంబంధించిన అంశం కాబట్టి దాని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరున్నారు ఇప్పుడు అంటే ప్రదీప్ కుమార్ దాస్. సో IREDA రిలీజ్ చేసినటువంటి విజిలెన్స్ జర్నల్ ఏది అని అడగచ్చు. ఇది పహెల్. నెక్స్ట్ బ్లాక్ టైగర్ సఫారీ, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ప్రపంచంలోనే తొలిసారిగా ప్రారంభించేందుకు ఒడిస్సా సిద్ధం. నెక్స్ట్ అంశం బ్లాక్ టైగర్ సఫారీ. సో బ్లాక్ టైగర్ సఫారీ ఏంటి అంటే ప్రపంచంలోనే తొలిసారిగా ప్రారంభించేందుకు ఒడిస్సా సిద్ధమవుతుంది. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే తొలిసారిగా అన్నారు కాబట్టి అలాంటివి ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. సో ప్రపంచంలోనే తొలిసారిగా అంటున్నారు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్లో తొలిసారిగా రికార్డు అనే క్వశ్చన్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, వాటిని అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ప్రపంచంలోనే తొలిసారిగా ప్రారంభించేందుకు సిద్ధమైంది ఎక్కడంటే ఒడిస్సాలో. మయూర్భంజ్లోని సిమిలీపాల్ టైగర్ రిజర్వ్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సిమిలీపాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అని అడగచ్చు. ఎక్కడంటే మయూర్భంజ్, ఎక్కడ పర్టికులర్గా ఒడిస్సా స్టేట్లో. సో ముఖ్యమంత్రి ఎవరున్నారు అక్కడ ఇప్పుడు అంటే నవీన్ పట్నాయక్, గవర్నర్గా ఎవరున్నారు ఒడిస్సా. సో ఒడిస్సాకు సంబంధించి ఇప్పటివరకు చిలకా సరస్సు సంబంధించిన చిలకా పండుగ గురించి చెప్పుకున్నాం, లాబర్ స్కీమ్ చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి బ్లాక్ టైగర్ సఫారీ. సో ఇవన్నీ కూడా ఒడిశా అని పెట్టేసి ఒక దగ్గర రాసుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈజీగా గుర్తుంటుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో బ్లాక్ టైగర్ సఫారీ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే ఒడిస్సాలో. నెక్స్ట్ కులగణన. సో కులానికి సంబంధించి గణన ఇటీవల ఎక్కడ ప్రారంభించారంటే బీహార్లో. దాని తర్వాత నెక్స్ట్ స్టేట్ ఏది అంటే దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ అంశం చూడండి, ఆల్ ఇండియా పోలీస్ కమాండ్ పోటీ. సో ఆల్ ఇండియా పోలీస్ కమాండ్ కాంపిటీషన్ ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నంలో. విశాఖపట్నంలో జనవరి 22న ప్రారంభమైంది. ఎన్నో ఎడిషన్ అంటే 14th ఎడిషన్. సో వారం రోజుల పాటు జరిగినటువంటి ఈ పోటీలో 16 రాష్ట్రాల నుంచి ఎలైట్ కమాండోల బలగాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీ. సో ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీ ఎక్కడ జరిగింది అని అడగచ్చు. ఎక్కడంటే విశాఖపట్నంలో. సో ఇలాంటి క్వశ్చన్ చూడండి, పోలీస్ కమాండ్ కానీ, పోలీస్ సంస్మరణ దినోత్సవం కానీ, డీజీపీ ఎవరు రీసెంట్గా మారారు, లేదా మహారాష్ట్రలో ఒక తొలి మహిళా డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి, ఇలాంటివన్నీ కూడా పోలీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ కాబట్టి అలాంటి వాటిలో అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా చెప్తున్నాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, ఆ ఎగ్జామ్ సిలబస్ ఏంటి, అవన్నీ కూడా చూసుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీ, ఆల్ ఇండియా పోలీస్ కమాండ్ కాంపిటీషన్ ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నంలో. నెక్స్ట్ HDFC బ్యాంక్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకు అంటే 20 మిలియన్ల క్రెడిట్ కార్డ్స్ ఉన్నందుకు గాను. సో భారతీయ మార్కెట్లో ఎక్కువ క్రెడిట్ కార్డులు ఇచ్చినందుకు కానీ ఇది ఇటీవల న్యూస్లో ఉంది. సో HDFC అనే బ్యాంకు 20 మిలియన్ల క్రెడిట్ కార్డ్స్ జారీ చేయడం జరిగింది, అందుకు గాను ఇటీవల వార్తల్లో నిలిచింది. అనువాదిని. సో ఇంకొక టెక్నాలజీ రిలేటెడ్ ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశం ఏంటి అంటే అనువాదిని. సో అనువాదిని అనేది ఏంటి అంటే AI ఆధారిత యాప్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత ఒక యాప్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో బహుభాషా విద్యను మెరుగుపరచడానికి. సో అనువాదిని అనేది దాంట్లోనే ఉందిగా ట్రాన్స్లేషన్ అని. సో దేంట్లో అంటే భారతీయ భాషలకు సంబంధించి ట్రాన్స్లేషన్గా ఉపయోగపడుతుంది. షెడ్యూల్ 8లో భారతీయ భాషలకు సంబంధించి ఉన్నాయి కదా. సో ఆ షెడ్యూల్ 8లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ భాషలకు సంబంధించి ఈ అనువాదిని యూస్ చేసి ఏ భాషలో నుంచైనా ఏ భాషలోకి అయినా తర్జుమా చేయొచ్చు. ఏంటది అనువాదిని యాప్. నెక్స్ట్ మసీద్ మహమ్మద్ బిన్
అబ్దుల్లా. సో ప్రాణప్రతిష్ఠ గురించి చెప్పుకున్నాం కదా, అదే అయోధ్యలో ఇంకొక మసీదు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అదేంటి అంటే మసీద్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా. సో దీన్ని ఏర్పాటు చేస్తాము, నిర్మిస్తాము అని చెప్పడం జరిగింది. ఎవరు అంటే IICF. IICF అంటే ఏంటి అంటే ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్. సో ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాకే చెప్పాను అక్కడ ప్రాణప్రతిష్ఠలో భాగంగా ఎలాంటి టెంపుల్ ఏంటి, ఆ కట్టడాలు ఏంటివి, సో ఎన్ని రకాల టెంపుల్స్ ఉంటాయి అవన్నీ కూడా చూసుకోవాలి. సో ఇక్కడ కూడా అయోధ్యలో ఉన్నటువంటి మళ్ళీ ఒక మసీదు రావడం జరిగింది. సో అక్కడ మేము కడతామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరు అంటే IICF వాళ్ళు. ఎవరు? ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ వాళ్ళు. ఆ మసీద్ ఏంటి, పేరేంటి అంటే మసీద్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా. నెక్స్ట్ అంశం చూడండి, ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. ప్రధానమంత్రి సూర్యోదయ యోజనని ప్రాణప్రతిష్ఠ రోజే అనౌన్స్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 1 కోటి ఇళ్ళ పైన సోలార్ రూఫ్ని ఏర్పాటు చేయడం, అంటే సోలార్ ప్యానెల్స్ వాడడం, దాని త్రూ విద్యుత్ని వినియోగించేలాగా చేయడము, ఉపయోగించేలాగా చేయడం. సో ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ఏంటి అంటే సౌరశక్తిని విద్యుత్గా ఉపయోగించాలనే ఉద్దేశంతో పెట్టిందే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. సో ప్రధానమంత్రి సూర్యోదయ యోజనలో భాగంగా ఎన్ని ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశించారంటే 1 కోటి ఇళ్లపైన. ఇది 1 కోటి ఇళ్లపైన. జనవరి 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం కదా. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో మీ ముందుంటాము. TSAT వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు.